ఆగస్టు 10, 2026 అంటే సరిగ్గా ఇంకొక 4 రోజులు స్వతంత్ర దినోత్సవం ఈ పండుగ జరగబోతుంది అన్నప్పుడు మోదీ గారిని హతం చెయ్యాలి. ఇది వీళ్ళ ప్లాన్. సో ఇదే రోజు రాత్రి 2:15 ఇస్లామాబాదులో ఒక బిల్డింగ్ అండి, ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్లో ఐఎస్ఐ ఏజెంట్లు అలాగే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కొంతమంది అధికారులు మీకు 3 ఎరుపు రంగు గీతలు కనెక్టింగ్ ద డాట్స్. సో దీనిని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి గత 3 నెలల నుంచి మనము చేస్తున్న ప్రయత్నము ఇది విజయవంతము అవ్వాలి. ఎందుకు అంటే దీనికి సంబంధించిన హవాలా మనీ ఏకంగా 25 కోట్లు. ఇది ఫేక్ కరెన్సీ అయి ఉండొచ్చు, లేదా నేను అంటున్న హవాలా మనీ అవ్వచ్చు. సో దీనిని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరెవరికి ఇవ్వాలో కోట్లలో వీళ్ళు అవినీతి భారత్లోనే ఎంతోమంది అధికారులకు డబ్బులు ఇచ్చి మోదీ గారిని హతం చెయ్యాలి. ఇది వీళ్ళ ప్లాన్. సో ఇప్పుడు ఈ మూడు ఎరుపు రంగు గీతలు అంటున్నాను చూసారా, ఇందులో ఒకటి మోదీ గారి అఫీషియల్ రెసిడెన్స్, రెండవది ఈయన వెళుతున్న మార్గం, ఇక మూడవది ఒక ఆత్మాహుతి దాడి చెయ్యడానికి కావలసిన ఏర్పాటు. ఈ 3 లెవెల్స్లో వీళ్ళు దీన్ని వర్కౌట్ చేశారు. చేసినప్పుడు మీకు ఆగస్టు 11వ తారీఖు మీకు సౌత్ బ్లాక్ అంటాం కదా, ఢిల్లీలో సౌత్ బ్లాక్. సో దీనికి చేరువలో అజిత్ దోవల్ గారి ఆఫీసు, అక్కడ ఈయన శాటిలైట్ ఫోన్కి, ఈయన మామూలు ఫోన్లు వాడరండి, శాటిలైట్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏమిటి ఇది అంటే రెడ్ ఆల్ఫా. సో రెడ్ ఆల్ఫా అనే ఈ మాటలు మీ శాటిలైట్ ఫోన్లో డిస్ప్లే అయ్యింది అంటే దేశము ప్రమాదంలో ఉంది, నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇది అర్థం. సో ఇమీడియట్గా అజిత్ దోవల్ గారు అలర్ట్ అయిపోతున్నారు. సో ఈయనకి వ్యవహారం అర్థమైంది. ఇది ఎవరు పంపిస్తారు? మీకు ఇస్లామాబాదులో గత 2 ఏళ్ల నుంచి దురందర్ అంటాం చూసారా, మీకు ఒక రా ఏజెంట్ ఇస్లామాబాదులో మీకు ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు గత 3 నెలల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నారండి. సో వీళ్ళు మోదీ గారిని టార్గెట్ చేశారు. టోటల్గా ఈ వివరాలను ఎన్క్రిప్టెడ్ మెసేజెస్గా అజిత్ దోవల్ గారి యొక్క కంప్యూటర్స్కి వస్తున్నాయి. సో వీళ్ళు మాట్లాడుకున్న ఈ మెసేజెస్ అంతా కూడా వీళ్ళు పూర్తిగా డీకోడ్ చేస్తారు కదా. సో చేసిన తరువాత ఒక దగ్గర ఏం జరగబోతుంది, రెడ్ ఫోర్ట్ వద్ద ఒక డ్రోన్ దాడి, పవర్ఫుల్ డ్రోన్ దాడి. ఆ పేరు మన దగ్గర ఉంటుంది కదా, డిజిటల్ వాల్ క్రియేట్ చేసాము కదా. సో ఒకవేళ ఈ డ్రోన్ దాడి అనేది మీకు ఫెయిల్ అయ్యింది అనుకోండి, 2వ లెవెల్లో రెడ్ ఫోర్ట్ వద్ద ఒక బిల్డింగ్, ఈ బిల్డింగ్ మీద నుంచి రాకెట్ లాంచర్ దీనిని వాడాలి. అంటే తమ ప్రాణాలే పోయినా కూడా మోదీ గారు ప్రాణాలతో ఉండకూడదు. ఇది పాకిస్తాన్ యొక్క ఆలోచన. కోపమంతా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరు, ఇవాళ కాశ్మీర్ అనండి, పిఓకే అనండి, బలూచిస్తాన్ అనండి, అక్కడ ఖైబర్ పాఖ్తున్ఖ్వా. సో ఎక్కడైనా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెద్ద లెవెల్లో యుద్ధము జరుగుతుంది. సో దీనికంతా కారకుడు ఎవరు? నరేంద్ర మోదీ. కాబట్టి ఇతను ఉండడానికి వీలు లేదు. ఇది అమెరికా నుంచి జరుగుతున్న ప్లాన్ అండి. దీనికోసమే 25 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. మరి ఇప్పుడు రెడ్ ఫోర్ట్ వద్ద ఒక డ్రోన్ దాడి, ఇదే మామూలు విషయం కాదు కదా. సో వీళ్ళు ఎలా ఆలోచించారు అంటే, ఢిల్లీ పోలీసులో అత్యంత కీలకమైన వ్యక్తి, ఇతనికి కోట్ల రూపాయలు లంచము ఇచ్చి ఇతన్ని తమ వైపు తిప్పుకోవడం, ఇది వీళ్ళ ప్లాన్. సో మీకు ఏమైంది, అజిత్ దోవల్ గారు ఇదంతా గమనించి 2 టీంల కింద ఈయన విడగొట్టారు. సో ఒక టీంకి కమాండర్ విక్రమ్, పేర్లు మార్చి చెప్తున్నానంటే అసలు పేర్లు చెప్పలేము, ఇంకొక వ్యక్తి కమాండర్ కుల్ఫా అంటారు. ఈ కమాండర్ విక్రమ్ ఎవరు అంటే టోటల్ రెడ్ ఫోర్ట్ యొక్క ఎక్స్టీరియర్స్
అవుట్ సైడ్ మొత్తం ఇతని కంట్రోల్లో ఉంటుంది. అజిత్ దోవెల్ ప్లాన్ ప్రకారము నీకు ఎంతెంత మంది కావాలి, టోటల్గా రెడ్ ఫోర్ట్ ఎక్స్టీరియర్ను కవర్ చేసే, అంటే ఎటువంటి డ్రోన్ కానీ రాకెట్ కానీ ఏమీ రావడానికి లేదు. ఏవైనా ఆర్డిఎక్స్ లాంటి వాడుతున్నారన్నా కూడా నీకు తెలిసిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ లోకల్గా ఉన్నాడు, ఇతను కూడా తీసుకువెళ్ళి లోపల పెట్టే అవకాశాలు. హ్యూజ్ ప్లేస్ కదండి. మీకు ఇవాళ తీవ్రవాదులు ఏం ఆలోచిస్తున్నారు, మనము ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో ఉండొచ్చు, వాళ్ళ పోలీస్ అధికారుల లాగా యూనిఫామ్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. కొత్త రకమైన ట్రెండ్. సో మీకు కమాండర్ విక్రమ్ టోటల్గా ఈ ప్లేసెస్ను సెక్యూర్ చేయాలి. ఇక కుల్ఫా అంటున్నాను చూసారా, ఇతను ఏం చేస్తాడు అంటే ఆ ఏరియాలో ఉండే సెల్ టవర్స్ మొత్తము కూడా ఇతని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థనంతా కూడా పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా ఇతని టీము పరిశీలిస్తూ ఉంటారు. ఈ టైంలోనే ఢిల్లీ పోలీస్కి సంబంధించిన ఒక వ్యక్తి గత 3 నెలల నుంచి వీళ్ళు సంప్రదిస్తున్నారు. శాటిలైట్ ఫోన్ ద్వారా, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా. నార్మల్ ఫోన్లు వాడరండి. సో ఇప్పుడు ఇతన్ని జీరో ఇన్ చేశారు. వెంటనే ఇతన్ని పట్టుకుందాం, అరెస్ట్ చేద్దాం, దొరికిపోతాడు, మొత్తం ఎక్కడ ఏం జరిగిందో బయటికి వస్తుంది అంటే అజిత్ దోవెల్ గారు నో అంటారు. ఎప్పుడు కూడా నేను గమనించింది నో అంటారు. ఎందుకు అంటే ఒకవేళ ఇతన్ని మీరు పట్టుకున్నారు అనుకోండి, ప్లాన్ బి, ప్లాన్ సి అనొచ్చు, లేదా టోటల్గా వేరే రకంగా ఈ ప్లాన్నే వాళ్ళు అబాండన్ చేసేవచ్చు. కాబట్టి తెలియాలి వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు. లాస్ట్ మినిట్ దాకా మీరు వెయిట్ చేస్తే మీకు బయటపడుతుంది. వాడు ఇస్లామాబాద్లో వాడికి డౌట్ రాకూడదు. భారత్ ఇది గమనించేసింది, వీళ్ళు క్రాక్ చేసేశారు, వీళ్లకు ఎవరు ఎక్కడ ఏం చెయ్యబోతున్నారో తెలిసిపోయిందన్న ఆ వివరాలు ఇండియాలో ఉండే ఒక కామన్ మ్యాన్ అనండి. ఇంకా చెప్పాలంటే మీకు అజిత్ దోవెల్ గారు మీకు ఆగస్టు 11 రాత్రి వరకు కూడా అమిత్ షాను కలిసి మాట్లాడారని ఒక వీడియోలో పెట్టారు. ఏమిటంటే ఇదే విషయము, మోదీ గారికి చెప్పకండి, మొత్తము రిపోర్ట్ బయటికి వచ్చేంత వరకు కూడా మోదీ గారికి ఏమీ తెలియకూడదు, బాధ్యత నాదే. దీన్నే సెల్ జీరో ఆపరేషన్ అంటారు. సో ఎవ్వరికి తెలియదు, హోంమంత్రి అజిత్ దోవెల్ ఆయన టీం వీళ్లకు మాత్రమే ఈ విషయాలు తెలుసు. సో 3వ రకం చెప్పాను కదండి, మీకు ఒక ఆత్మాహుతి దాడి, డైరెక్ట్గా వెళ్ళి రెడ్ ఫోర్ట్లోకి వెళ్ళి తనను తాను పేల్చుకోవడం. సో దీనికి కూడా ఒక వ్యక్తిని వీళ్ళు సిద్ధము చేసేసారు. మరి వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఢిల్లీలో వీడు ఎక్కడ ఉన్నాడు, టోటల్ కమ్యూనికేషన్ వ్యవస్థనంతా కూడా వీళ్ళు వర్డ్ బై వర్డ్, మెసేజ్ బై మెసేజ్, కాల్ బై కాల్ వీళ్ళు డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. ఇలాగ మీకు టోటల్గా ఆగస్టు 10, 11, 12 దాకా ఫైనల్గా ఈ 3 రకాల ఆపరేషన్స్. డ్రోన్ వాడుతున్నారు అంటే ఎక్కడి నుంచి వాడబోతున్నారు, ఒకవేళ రాకెట్ లాంచర్ని వాడతారంటే ఎక్కడి నుంచి వాడబోతున్నారు, ఈ సూసైడ్ బాంబర్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఈ 3 విషయాలను సైలెంట్గా, అంటే ఇస్లామాబాద్లో ఉండే ఐఎస్ఐ వాళ్లకు కూడా తెలియదండి అజిత్ దోవెల్ యొక్క ప్లాన్ ఎలా ఉంది. వీళ్ళు కంటిన్యూస్గా, ఎందుకంటే అక్కడ ఉన్నది ఢిల్లీ పోలీస్ ఆఫీసర్, అతనికి వీళ్ళు ఆల్రెడీ లంచాలు ఇచ్చి ఉన్నారు, వాడు వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూనే ఉంటాడు కదా. కాబట్టి వాడి ఇంటి ముందు ఒక రా ఏజెంట్. సో వాడు ఎక్కడికి వెళుతున్నాడు అంటే మీకు మొబైల్ ట్రాకర్ అనండి, వెహికల్ ట్రాకర్, దీనిని ఫిట్ చేసేసారు. ఫైనల్గా ఆగస్టు 14వ తారీఖు వీళ్ళందరినీ కూడా వీళ్ళు వేసేశారు, అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు, ఈ పోలీస్ ఆఫీసర్తో సహా. ఇక్కడ వరకు కూడా నరేంద్ర మోదీ గారికి తెలియదండి. తరువాత మీకు అజిత్ దోవెల్ గారు, మోదీ గారు ఆగస్టు 15 నేను మీ ఇంటికి వస్తాను, నేను మిమ్మల్ని ఎస్కాట్ చేస్తాను అని చెప్పారు. ఇది ఎందుకో అర్థం కాలేదు. అలాగే అంటే మీరు గమనించారో లేదో, మోదీ గారితో మీకు అజిత్ దోవెల్ గారు ప్రయాణించడము, రెడ్ ఫోర్ట్ దాకా తీసుకురావడము, ఇదంతా అయిన తరువాత మీకు ఇస్లామాబాద్లో ఆ స్పీచ్ వింటున్నారు, ఏమీ అవ్వలేదు, డబ్బులు పోయాయి. మరి వీళ్ళు ఎలా దీన్ని క్రాక్ చేశారు అంటే ఇదంతా అయిన తరువాత అప్పుడు అజిత్ దోవెల్ గారు మోదీ గారికి చెప్తున్నారు, గత 4 రోజుల నుంచి ఇదంతా జరిగిందండి, మరి మీ మూడ్ని పాడు చెయ్యకూడదు అని చెప్పి మేమేం చెప్పలేదంటే, మీరు ఉండగా నాకేం జరుగుతుంది,
దేశానికి ఏం జరుగుతుందని ఒక మాట మోదీ గారు అంటారు. మరి అజిత్ దోవెల్ గారి యొక్క గొప్పతనాన్ని ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.